సపోజ్ బీటెక్ చేసిన మీ ఫ్రెండ్ నీ దగ్గరికి వచ్చి, మామ ఒక పెద్ద ఐటీఐ కంపెనీలో నాకు 60,000 శాలరీతో జాబ్ వచ్చిందిరా అని చెప్తే, ఐటీఐ చేసి ఎప్పటి నుండో కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతూ ఖాళీగా ఉంటాను, మీకు ఎలా ఉంటది? మీరు ఖాళీగా ఉన్న ఈ టైంలో మీ ఫ్రెండ్ బీటెక్ చేసి ఇప్పుడు ఒక పెద్ద కంపెనీలో జాబ్ కూడా కొట్టేశాడు. అలాంటి టైంలో నీకు 1 lakh శాలరీతో జాబ్ వస్తే విత్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఎలా ఉంటది? అది కూడా గవర్నమెంట్ జాబ్ అయితే ఇంకెలా ఉంటది? స్టార్టింగ్ శాలరీ 50,000, ఆ తర్వాత 80,000, ఆ తర్వాత 1 lakh, ఆ తర్వాత 2 lakh శాలరీ అయితే ఇంకెలా ఉంటది? కరెక్ట్ మావా, కొడితే దాని పెట్టినే కొట్టాలి. లిటరల్ గా మీ ఫ్రెండ్స్ అందరికి మైండ్ పోద్ది అనమాట. అసలు ఐటీఐ చేసినోడికి ఇంత శాలరీ ఏంటి? మేము బీటెక్లు చేసి, డిగ్రీలు చేసి, కోడింగ్లు నేర్చుకొని, ఎన్నో ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కూడా ఇలాంటి శాలరీ ఇవ్వట్లేదురా. ఐటీఐ చేసి నీకెవరు ఇస్తున్నారా ఇంత శాలరీ అంటే చెప్పండి, ఇండియన్ రైల్వేస్ లో లోకో పైలట్ వస్తుందని. ఎందుకు బ్రో వీడియో కోసం ఇంత సోది చెప్తావు, రియాలిటీలోకి రా అనొచ్చు. యాక్చువల్లీ ఇదే రియాలిటీ. మీరు నమ్మిన నమ్మకపోయినా నాకు షాకింగ్ థింగ్ ఏంటి అంటే, ఇండియన్ రైల్వేస్ లో లోకో పైలట్ శాలరీ 1 lakh అబోవ్ ఉంటది. ఇంక ఎక్స్ప్రెస్ మెయిల్ అయితే 2 lakhs అబోవ్ ఉంటది. ఇంక 8th పే 9th పే కమిషన్స్ వస్తే మీ ఊహకు కూడా అనదు. అసలు 10th తర్వాత 2 years ఐటీఐ చేసావు అంటే నీ ఏజ్ అప్పటికి ఒక 17 years ఉంటది. నువ్వు సీరియస్ గా ప్రిపేర్ అయితే 1 year or 2 years కష్టపడితే నీకు 20 years లోపు ఒక జాబ్ వస్తే, అది కూడా ఇండియన్ రైల్వేస్ లో మోస్ట్ రెస్పెక్ట్ఫుల్ జాబ్ లో ఒకటైన లోకో పైలట్ జాబ్ వచ్చి, ఇండివిజువాలిటీ ఉండి యూనిక్నెస్ ఉన్న ఒక జాబ్ వస్తే ఎలా ఉంటది? ఇంక ఇది కదరా మనకు కావాల్సింది అన్నట్టు ఉంటది. ఎవడిస్తాడు బ్రో అంత చేతో? నువ్వు సోచ్ చెప్పుకో అనద్దు. శాలరీ స్లిప్పులతో సహా అసలు లోకో పైలట్ కి ఎంత శాలరీ ఉంటది, ఏఎల్పీకి ఎంత శాలరీ ఉంటది అని క్లియర్ గా వీడియో చేస్తాను. శాలరీ అని కమెంట్ చేయండి. మీకు ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉందో చూస్తాను. మీకు బుర్రపాడైపోయి ఇంకో విషయం చెప్పనా, నేను ఐటీఐ చేయలేదు. నేను డిప్లొమా చేసి బీటెక్ మెకానికల్ చేసి ఇప్పుడు ఏఎల్పీ జాబ్ చేస్తున్నాను. సో నేను బీటెక్ చేసినా ఇదే జాబ్ చేస్తున్నాను, ఐటీఐ చేసినాడు కూడా ఇదే జాబ్ చేస్తున్నాడు. ఒకవేళ నాకు లోకో పైలట్ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఐటీఐ చేసి ప్రిపేర్ అవ్వచ్చు కదా, ఇంతవరకు బీటెక్ రావడం ఎందుకు? సో నాకు ముందు తెలీదు. యాక్చువల్లీ ఇంత శాలరీ వస్తుంది అంటే అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతే రిస్క్ ఉంటది. యాక్చువల్లీ ఎవ్రీ జాబ్ హ్యాస్ ఇట్స్ ఫ్లాస్. ఈ జాబ్ కూడా చాలా ఫ్లాస్ ఉన్నాయి. కానీ నువ్వు జాబ్ లేని స్టేజ్ లో ఉన్నప్పుడు 2 జాబ్స్ ఉన్నాయి, 2 కష్టమైన జాబ్సే. కానీ ఒక దానికి జీతం తక్కువ, ఒక దానికి జీతం ఎక్కువ అంటే నువ్వు దేనికి వెళ్తావు? ఆబ్వియస్లీ జీతం ఎక్కువ ఉన్న దానికి వెళ్తావు. అంతెందుకు, ఒక్కొక్కసారి మన ఫ్యామిలీ కోసం, మనం ఉన్న ఫైనాన్షియల్ స్టేట్ కోసం మనం ఎంత కష్టమైన జాబ్ అయినా తక్కువ జీతంగానే వెళ్దాం అనుకుంటాం. అలాంటిది ఎక్కువ జీతం వస్తే ఎవడికొద్దు. అది కూడా ఎక్కువ జీతం ఇచ్చేది గవర్నమెంట్ జాబ్ అయితే నీ ఫ్యామిలీ రెస్పెక్ట్ మారిపోద్ది, నీ రెస్పెక్ట్ మారిపోద్ది, అసలు నీకున్న వాల్యూ చేంజ్ అయిపోద్ది కంప్లీట్ గా. ఇంకా మ్యారేజెస్ విషయానికి అయితే ఆ టాపిక్ నేను అసలు డిస్కస్ కూడా చేయను, ఎందుకంటే అది వేరే లెవెల్. అసలు మ్యారేజ్ విషయంలో గవర్నమెంట్ జాబ్ కి ఎందుకంత క్రేజ్ నాకు అస్సలు అర్థం కాదు. మన ఫ్యామిలీస్ ఎలా ఆలోచిస్తే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి ఎలా ఉన్నాయి అనే థాట్ వస్తుంది నాకు ఒక్కొక్కసారి. సో అవన్నీ పక్కన పెట్టండి. ఒకవేళ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి మీరు కరెక్ట్ గా ప్రిపేర్ అయితే కొన్ని రోజుల్లోనే మీరు 2 lakh శాలరీ చూస్తారు. పెర్ మంత్, పెర్ ఇయర్ కాదు, గుర్తుపెట్టుకోండి. అసలు లోకో పైలట్ ఎలా అవ్వాలి, దాని క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటది అని నేను ఆల్రెడీ ఒక వీడియో చేసా. డీటెయిల్డ్ గా ఉంటది, చూడండి. లేదా ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఏవే బుక్స్ కావాలి, అన్ని వీడియోస్ మనం చేసాం. మన ఛానల్ లో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఛానల్ లో ఏ వీడియో నచ్చినా లైక్ కొట్టండి, వేరే వాళ్ళకి షేర్ చేస్తే చాలా యూజ్ అవుద్ది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఈ న్యూ ఇయర్ కల్లా 30K ఫాలోవర్స్ రీచ్ అయిపోతే ఒక అచీవ్మెంట్ లా ఉంటది. సో మీరే దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. మిగతా బాధ్యత అంతా మీదే, గుర్తుపెట్టుకోండి. మీ మీద వదిలేస్తున్నాం. మీరు కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఎలా జాబ్ కొట్టాను అన్ని ఛానల్లో డిస్కస్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే బుర్ర పాడైపోయే కంటెంట్, మీకు తెలియని చాలా కంటెంట్ రొటీన్ గా లేకుండా ఉంటది ఈ ఛానల్లో. మీ అందరికి ఒక డౌట్ ఉంటది ఏంటంటే, ఐటీఐ మీద జాబ్ అంటే ఫుల్ కష్టపెట్టేస్తారు, ట్రీట్మెంట్ అది చాలా వరస్ట్ గా ఉంటది, ఏ ఫెసిలిటీస్ ఉండవు, శాలరీ చూపించి ఆశ పెట్టి మిమ్మల్ని ముంచేస్తారు అని అనుకుంటారు. కానీ నేను చెప్తున్నాను వినండి, నువ్వు బీటెక్ చేసి, డిగ్రీ చేసి వేరే ప్రైవేట్ కంపెనీస్ లో జాబ్ చేస్తున్నా దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ కన్నా దీంట్లో బుర్ర పాడైపోయి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అవి ఏంటి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అసలు రన్నింగ్ రూమ్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, నీకు జాబ్ వచ్చాక ఏం ఫెసిలిటీస్ ఉంటాయి అనేవి క్లియర్ గా వేరే వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. ఐటీఐ అనగానే మీరు ఫీల్డ్ వర్క్ లేదా ఎవరి కింద పని చేయాలనుకోద్దు. ఈ జాబ్ కి చాలా ఇండివిజువాలిటీ ఉంటది అండ్ అంత కష్టమైన జాబ్ కూడా కాదు, కానీ చాలా రెస్పాన్సిబిలిటీ అండ్ రిస్క్ ఉన్న జాబ్. అది మాత్రం నిజం, అది ఎవడైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఊరికి నీకు ఎవడు జీతం ఇవ్వడు, నువ్వు అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావు కాబట్టే నీకు ఇస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ టార్గెట్ 30K సబ్స్క్రైబర్స్ మర్చిపోద్దు, రోడ్ టు 30K.
అండ్ నెక్స్ట్ శాలరీ స్లిప్స్ తో సహా వీడియో కావాలి అంటే శాలరీ అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా మీ మైండ్ పోయే చాలా వీడియోస్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకో. నేమ్ గుర్తుంది కదా, మనోజ్ జర్నీ. సైనింగ్ ఆఫ్.